అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా రెడీ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మనం జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేపాలి. చూడండి, ఈ విధంగా జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. ఇవి బాగా వేపాలి. బాగా వేగిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేపుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దీంట్లో సేమియా పుల్లలు అయితే వేసుకుని బాగా వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా సేమియా పుల్లలు వేసుకుని మనం వీటిని కూడా కొద్ది కలర్ అయితే వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. ఇలా వేపుకునేటప్పుడు మనం వీటిని కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, ఇవి కూడా కొద్ది కలర్ అయితే వచ్చిన తర్వాత వీటిని కూడా మరో ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉన్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ బౌల్లో మనం 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం సగ్గుబియ్యం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం అయితే అరగంట సేపు నానబెట్టాలి. నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మనం పక్కన పెట్టుకుందాము. 2 కప్స్ వాటర్ వేసాం కదండి, ఈ వాటర్ అయితే బాగా మరగాలి. చూడండి, ఈ విధంగా బాగా మరగాలి. ఇలా మరిగినప్పుడు మనం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని అయితే వేసుకోవాలి. అరగంట సేపు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకుని బాగా మరిగించాలండి. సగ్గుబియ్యం అనేవి మనకు బాగా ఉడకాలి. కాబట్టి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే సగ్గుబియ్యం అనేవి అడుగున మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇవైతే మనకి బాగా ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం అయితే చెక్ చేసుకుందాము, సగ్గుబియ్యం అనేది మెత్తగా ఉడికిందా లేదా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం అయితే మెత్తగా అయితే అయ్యిందండి. తర్వాత మనం దీంట్లో వచ్చేసి పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాల ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఈ విధంగా పాల ప్యాకెట్ అయితే వేసుకోవాలి. చూడండి, పాలు వేసుకున్నాం కదా మనం. ఇలా పాలు వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. పాలు, సగ్గుబియ్యం అన్నీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం సేమియా పుల్లలు వేపి పక్కన పెట్టాం కదండి, ఈ సేమియా పుల్లలు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒకసారి బాగా కలపాలి. సేమియా పుల్లలు, సగ్గుబియ్యం, పాలు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా ఈ విధంగా గరిటెతో అయితే కలుపుకోవాలి. చూడండి, కలుపుతూ ఉండకపోతే మనకి కింద అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం, సేమియా అనేవి మనకి ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా మూత పెట్టేసి వదిలేసి కలపకుండా ఉంటే మనకి మాడిపోయే ఛాన్స్ అయితే కింద అడుగు పెట్టేస్తాయండి, సగ్గుబియ్యం కదా. సో కలుపుతూ ఉన్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే సేమియా మనకు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూస్తున్నాను, సేమియా అయితే మనకి మెత్తగా అయింది. ఇలా మనకి సేమియా పుల్లలు ఉడికిన తర్వాత మనం షుగర్, మీరు ఎంత తీపి తింటే మీకు సరిపడా మనం షుగర్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వేస్తున్నాను. మీరు తినే తీపిని బట్టి మీరు షుగర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మీ రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షుగర్ అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత యాలకులను తీసుకుని మనం ఒకసారి వాటిని మధ్యలోకి
ఒక రాడుతో కానీ దేనితోనే బాగా కొట్టుకుని చూడండి మెత్తగా చేసుకోవాలి యాలకుల్ని. ఇలా యాలకుల్ని కొట్టుకున్న వాటిని మధ్యలోకి కొట్టాం కదండి యాలకుల్ని, వీటిని వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు ఒక 3 సెకండ్స్ ఇలా కలుపుకుంటే మనకి సరిపోతుందండి. యాలకుల ఫ్లేవర్ అయితే మనకి సరిపోతుంది. చూసారు కదా సేమియా సగ్గుబియ్యం పాయసం మనకైతే రెడీ అయిపోయిందండి. మీకైతే లాస్ట్లో మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే మనకి సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే మనం ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని మనం దాంట్లో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనకి సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ సేమియా పాయసం అయితే మనకి చల్లారినా కూడా చిక్కపడకుండా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా అయితే వచ్చింది. చాలా సింపుల్గా అయిపోయింది రెసిపీ అయితే మనకి. స్వీట్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది మనకి సగ్గుబియ్యం సేమియా పాయసం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.